చూస్తున్నాం. అనంతనాగ్ జిల్లా పహ్లేగాం ఉగ్ర ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్తో దౌత్య సంబంధాలు పూర్తిగా తెంచుకుంటున్నట్టు భారత్ ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు వారంలోపు భారత్ విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. అనంతనాగ్ జిల్లా పహ్లేగాం ఉగ్ర ఘటనపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్తో దౌత్య సంబంధాలు పూర్తిగా తెంచుకుంటున్నట్టు భారత్ ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు వారంలో ఇండియా విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ఎడిటర్ భరత్ అందిస్తారు. భరత్, ఏ రకంగా చూసుకోవచ్చు? మనం ఇందాకే డిస్కస్ చేస్తాం ఏ రకమైనటువంటి యాక్షన్ ఇండియా నుంచి ఉండబోతుందని. చాలా తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకున్నట్టుంది ఇండియా. 5 ముఖ్య నిర్ణయాలు శివ. రక్షణ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ 4 ముఖ్య మంత్రులు ఉంటారు ఈ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో. రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, హోంమంత్రి అమిత్ షా, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ఉంటారు. వీళ్ళతో పాటు అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటారు. సో 5 నిర్ణయాలు నేను చెప్తాను ఆలస్యం చేయకుండా. ఈ 5 నిర్ణయాలు పాకిస్తాన్ని పూర్తిగా ఆర్థికంగా వెలేయడం, పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేయడం అని చెప్పొచ్చు. మోడీ ఒక విధంగా పాకిస్తాన్ని 5 నిర్ణయాలతో అష్టదిగ్బంధనం చేశారని చెప్పొచ్చు. 5 నిర్ణయాల్లో మొదటి నిర్ణయం ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడం. ఇండస్ రివర్ అంటే సింధు నది. ఇండియాకు ఇండియా అన్న పేరు ఇండస్ నది ద్వారా, సింధు నది ద్వారా ఇండియా అన్న పేరు వచ్చింది. ఆ సింధు నది భారతదేశం నుంచి ప్రవహించి పంజాబ్ ద్వారా పాకిస్తాన్లోని పంజాబ్లోకి వెళ్తుంది. సో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆయుపట్టు పంజాబ్. పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రం నుంచే దాదాపు 75% పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు రెవెన్యూ వచ్చేది ప్రధానంగా ఈ సింధు నది నాగరికత ద్వారా. పాకిస్తాన్లో ఉన్న హరప్పా, మొహంజదారో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ పంజాబ్ ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ సింధు నది వెళ్తుందో ఆ సింధు నదిని భారతదేశంలో ఒక ఇండస్ వాటర్ ట్రీటీ అని మనం స్వతంత్ర తర్వాత ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందం ప్రకారం సింధు నది భారత్ గుండా పాకిస్తాన్కు వెళ్తుంది. దానికి కొన్ని టీఎంసీల కొంత వాటర్ అలొకేషన్ పాకిస్తాన్కు చేశారు. సో ఇప్పుడు ఆ ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి భారతదేశం వైదొలుగుతుంది అని ప్రకటించారు. ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్ లో పెట్టారు, తాత్కాలికంగా నిలుపుదల చేశారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సింధు నది మీద భారత్ గనక ఆనకట్టలు కట్టి డ్యామ్స్ కడితే గనక అక్కడికి సింధు నది పాకిస్తాన్కు వెళ్లే నీటి పరిణామం తక్కువైతే పంజాబ్ లో ఉన్న అగ్రికల్చర్ పూర్తిగా, ఇప్పుడు మనకు కర్ణాటకలో ఆనకట్టలు కడితే గనక ఏమవుతుంది, ఆల్మట్టి ఇవన్నీ కడితే గనక ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చే నీరు ఆగిపోయినట్టు. సో సింధు నది మీద పూర్తి స్థాయిలో ఆనకట్టలు కట్టి సింధు నదిని నిలిపేస్తే పాకిస్తాన్లోకి వాటర్ రాకపోతే పంజాబ్ ప్రాంతంలోకి, ఎందుకంటే చాలా మిగతా పంజాబ్ ప్రావిన్స్ కాకుండా మిగతా అన్ని కూడా ఖైబర్ ఫస్ట్ ప్రావిన్స్ కానీ బెలూచిస్తాన్ కానీ అదంతా కూడా దాదాపు ఎడారి ఆ ప్రాంతం. సో 75% ఆఫ్ పాకిస్తాన్ రెవెన్యూ పంజాబ్ ప్రావిన్స్ నుంచే వస్తుంది. అక్కడ ప్రావిన్స్ అంటారు, 6 ప్రావిన్సులు ప్రధానంగా ఉన్నాయి. 70% రెవెన్యూ, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర తీసుకుంటే మన తెలంగాణకు రెవెన్యూ అంతా కూడా హైదరాబాద్ నుంచి వస్తుంది. హైదరాబాద్ నుంచి రెవెన్యూ ఆగిపోతే ఎట్లా ఉంటుంది? సో అట్లాగే పాకిస్తాన్ లో పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చే రెవెన్యూ అంతా కూడా అక్కడ పండే పంటల ఆధారంగా 75% సింధు నది ఆధారిత ఆర్థిక వ్యవస్థ. దాన్ని ఆపేస్తే గనక పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా ఏ విధంగా, ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఇప్పుడు భిక్షం అడుక్కునే పరిస్థితి. మనం ఇంత ఎకానమీ మన ఇంత అభివృద్ధి చెందితే వాళ్ళు భిక్షం అడుక్కోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఈ సింధు నది ఏదైతే ఉందో ఈ ట్రీటీ, ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్ లో పెట్టడం ద్వారా సింధు నది పాకిస్తాన్ లో ప్రవహించకుండా చేసి ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ ను ఆర్థికంగా దిగ్బంధనం చేస్తారు.
నిజానికి ఈ సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఇప్పటి నుంచి కాదు, మొదలు ఉరి సెక్టార్లో దాడి జరిగినప్పుడు ఫస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్స్ నుంచి వచ్చినప్పుడు సైజ్ చేశారు. తర్వాత పుల్వామా అటాక్ జరిగినప్పుడు కూడా చేశారు. అప్పుడు కూడా ఈ నిర్ణయం తీసుకోలేదు. బట్ చాలా తీవ్రమైన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంది. సో ఇప్పుడు సింధు నది ని పూర్తిగా భారత్లోనే దిగ్బంధనం చేసి అక్కడికి వాటర్ పోదు. మనకు తెలుసు, మనం టమాటాల ఎక్స్పోర్ట్ ఆగేస్తే పాకిస్తాన్లో 100 రూపాయలు 200 రూపాయలకు కిలో టమాటా ఉల్లిగడ్డలు ఇవ్వాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు అక్కడ పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రంలో సింధు నది ద్వారానే మేజర్గా పంటలు పండుతున్నాయి. ఆ సింధు నదిని కనుక ఆపేస్తే అక్కడ ఎకానమీ దెబ్బతింటుంది, అక్కడ అగ్రికల్చర్ ఉండదు, అక్కడ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ఇది ప్రధాన స్ట్రాటజీ. రెండవ నిర్ణయం డిప్లొమాటిక్ పరంగా పాకిస్తాన్తో దౌత్య సంబంధాలని దాదాపుగా పూర్తిగా తగ్గించడం. ఇప్పుడు భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ లో 55 మంది మెంబర్స్ ఉన్నారు. మన దేశంలో 55 మంది మెంబర్స్ ఉంటే ఇస్లామాబాద్ లో అక్కడ ఎంబసీలో కూడా 55 మంది ఉంటారు. ఆ 55 మందిని తగ్గిస్తూ ఇప్పుడు కేవలం స్ట్రెంగ్త్ 30 మందికి మాత్రమే తగ్గించారు. అంటే ఇంకా మినిమల్ స్టాఫ్ ఉంటారు. దౌత్య భారత రాయబార కార్యాలయం పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళని మినిమల్ స్టాఫ్ ఉంటారు. మన దగ్గర ఎంత స్టాఫ్ ఉంటారో వాళ్ళు మన దగ్గర కూడా అంతే ఉండొచ్చు. సో 50 మందిని 30 మందికి తగ్గించడం. మూడవది, పాకిస్తాన్ నేషనల్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు ట్రావెల్ టు ఇండియా అండర్ ది సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్. పాకిస్తాన్ జాతీయులు ఎవరిని కూడా భారతదేశంలోకి అనుమతించం. సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ అని ఒకటి ప్రకటించి పాకిస్తాన్ వాళ్ళకి వీసాలు ఇచ్చారు. ఇక పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ గూఢచర్యం చేస్తుండొచ్చు, ఇంకేమో చేస్తుండొచ్చు. సో విల్ నాట్ ఎంటర్టైన్, పాకిస్తాన్ పౌరులు ఎవరిని కూడా భారతదేశంలో ఎంటర్టైన్ చెయ్యము అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చి ఎనీ ఎస్వీఎస్ వీసా అంటే సార్క్ దేశాల అగ్రిమెంట్, దక్షిణాసియా దేశాల అగ్రిమెంట్ ద్వారా ఈ కొన్ని వీసాస్ ఇచ్చారు. ఆ ఎనీ ఎస్వీఎస్ వీసాస్ ఇష్యూడ్ ఇన్ ద పాస్ట్ టు పాకిస్తాన్ నేషనల్స్ ఆర్ డీమ్డ్ క్యాన్సల్. ఇంతకు ముందున్న వీసాలన్నిటి కూడా పాకిస్తాన్ దేశస్తులకు ఇచ్చిన వీసాలన్నిటి కూడా రద్దు చేసేశారు. ఎనీ పాకిస్తానీ నేషనల్ కరెంట్లీ ఇన్ ఇండియా అండర్ ఎస్వీఎస్ వీసా హ్యాస్ 48 అవర్స్ టు లీవ్ ఇండియా. ఎవరైనా ఈ సార్క్ వీసాల ద్వారా ఇండియాలో ఉన్న పాకిస్తాన్ జాతీయులు ఎవరైనా సరే 48 గంటల్లోపు దేశం వదిలి వెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం ఇచ్చింది. ఇంకా మీకు పాకిస్తాన్ ను పూర్తిగా వెలేయాలి, పాకిస్తాన్ పౌరుల్ని కూడా వెలేయాలి. నెక్స్ట్, ద డిఫెన్స్ మిలిటరీ నావల్ అండ్ ఎయిర్ అడ్వైజర్స్ ఇన్ ద పాకిస్తానీ హై కమిషన్ ఇన్ న్యూఢిల్లీ ఆర్ డిక్లేర్డ్ పర్సనల్ నాన్ గ్రాటా. అంటే పాకిస్తాన్ హై కమిషన్ లో ఉన్న డిఫెన్స్ ఎక్స్పర్ట్ కానీ, మిలిటరీ ఎక్స్పర్ట్ కానీ, నావల్ అండ్ ఎయిర్ అడ్వైజరీ ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళందరినీ కూడా పర్సన్ నాన్ గ్రాటా, అంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయము. వాళ్ళను నాన్ గ్రాటా అంటే వాళ్ళని ఇంక ఎంకరేజ్ చేయము. దే హ్యావ్ ఏ వీక్ టు లీవ్ ఇండియా. వారం రోజుల్లోపు పాకిస్తాన్ హై కమిషన్ లో ఉన్న డిఫెన్స్, మిలిటరీ, నావల్, ఎయిర్ అడ్వైజర్స్ అందరూ కూడా భారతదేశం విడిచి వెళ్ళాలి. ఇండియా విల్ బి విత్డ్రాయింగ్ ఇట్స్ ఓన్ డిఫెన్స్, నావీ, ఎయిర్ అడ్వైజర్స్ ఫ్రమ్ ద ఇండియన్ హై కమిషన్ ఇస్లామాబాద్ హై కమిషన్ లో ఉన్న మిలిటరీ కానీ, డిఫెన్స్, నావీ, ఎయిర్ అడ్వైజర్స్ మన వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళని కూడా మేము విత్డ్రా చేస్తున్నాం. అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం ఉంది. మీ హై కమిషన్ లో ఎంతమంది ఉంటారో మా హై కమిషన్ లో కూడా అంతేమంది ఉండాలని ఉంది. సో మేము విత్డ్రా చేస్తాం. డిఫెన్స్, నావీ, ఎయిర్ ఎక్స్పర్ట్ మాకు ఇస్లామాబాద్ లో అవసరం లేదు, మీరు ఢిల్లీ వదిలిపోండి. ఆల్రెడీ ఉన్నవాళ్ళు వారం రోజుల్లోపు వదిలిపోవాలి. 5 సపోర్ట్ స్టాఫ్ ఆఫ్ ది సర్వీస్ అడ్వైజర్స్ విల్ ఆల్సో బి విత్డ్రాన్ ఫ్రమ్ బోత్ హై కమిషన్స్. 5 సపోర్ట్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో 5 సపోర్ట్ స్టాఫ్ కూడా, సర్వీస్ అడ్వైజర్స్ కూడా వెంటనే 2 హై కమిషన్స్ నుంచి కూడా విత్డ్రా చేస్తున్నాం. నెక్స్ట్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ద ఓవరాల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హై కమిషన్ విల్ బి బ్రాట్ డౌన్ టు 30 ఫ్రమ్ ది ప్రజెంట్ 55 త్రూ ఫర్దర్ రిడక్షన్స్ టు బి ఎఫెక్టెడ్ బై 1 మే. అంటే నెక్స్ట్ వారం రోజుల్లో 1 మే నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ హై కమిషన్ లో మన వాళ్ళు 55 మంది ఉండేది, 55 మందిని 30 మందికి తగ్గిస్తున్నాం, 25 మందిని విత్డ్రా చేసుకుంటున్నాం. సో భారత్లో ఉన్న న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ కూడా తద్వారా వాళ్ళు కూడా 30 మందికి తగ్గించాలి. సో దౌత్య సంబంధాలని పూర్తిగా కాకుండా ఆల్మోస్ట్ ఇక తెంచుకుంటున్నట్టు ఒక
సిగ్నల్ పూర్తిగా ఇవ్వడం. దీంతో పాటు ద ఇండస్ వాటర్ ట్రీటీ ఆఫ్ 1960 విల్ బి హెల్డ్ ఇన్ అబేన్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. 1960లో సింధు నదికి సంబంధించిన ఒప్పందం ఏదైతే ఉందో పాకిస్తాన్కు అప్పుడు 1960లో జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు సింధు నది మీద మేము పెద్దగా ఆనకట్టలు కట్టాం. ఎందుకంటే అక్కడ ఆనకట్టలు కడితే పంజాబ్కు, పాకిస్తాన్లో పంజాబ్కు, మన దగ్గర పంజాబ్ ఉంది, పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంది, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్కు నీటి సరఫరా నిలిచిపోతే కష్టం, వాళ్ళు బతకడం అని చెప్పి దయతలిచి పాకిస్తాన్కు సింధు నది నీరు మనం వదులుతున్నాం. ఇక నుంచి ఆ నీరు వదలం. ఆ ట్రీటీని, ఇండస్ వాటర్ ట్రీటీ, రెండు దేశాల మధ్య ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందాన్ని అబేయన్స్ లో పెడుతున్నాం, తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నాం. ఎప్పటి వరకు? అంటిల్ పాకిస్తాన్ క్రెడిబుల్లీ అండ్ ఇర్రివికల్లీ అబ్జర్వ్స్ ఇట్ సపోర్ట్ ఫర్ క్రాస్ బార్డర్ టెర్రరిజం. సీమాంతర ఉగ్రవాదం అంటే పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులను పంపించి ఇక్కడ ఉగ్రవాదం ఏదైతే చేస్తుందో ఆ కార్యకలాపాలు నిలిపేశారని మాకు నమ్మకం కుదిరేంత వరకు ఈ ఇండస్ వాటర్ ట్రీటీని మేము విత్ హోల్డ్ లో పెడుతున్నాం. ఇది ప్రపంచ బ్యాంకు లేదా ప్రపంచ సంబంధించిన ఒప్పందం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ ఇటువంటి ఒప్పందాలు ఉన్నాయి. అందుకోసం పూర్తిగా రద్దు కాకుండా అబేయన్స్ లో పెడుతున్నారు. క్రాస్ బార్డర్ టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇండస్ వాటర్ ట్రీటీని పూర్తిగా దాన్ని అబేయన్స్ లో పెడుతున్నాం. అంటే ఇక నుంచి కూడా ఆ సింధు నది నిలిపేయడం, నది నిలిపేస్తే పాకిస్తాన్లోకి ఇండస్ వాటర్ ప్రవేశించకపోతే సాధ్యమైనంత కట్టేం చేస్తారు. ఎందుకంటే పాకిస్తాన్లో ఆ ప్రాంతంలో వర్షపాతం తక్కువ, భారతదేశం నుంచే నది వెళ్లాల్సి ఉంటుంది. ఓన్లీ పాకిస్తాన్లో పడ్డ వర్షపాతం ద్వారానే వాళ్ళు పండించుకోవాలి, అప్పుడు చాలా పెద్ద ట్రబుల్లో పడతారు. సో ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ ఉండకపోయినా దీర్ఘకాలికంగా ఇది ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని ఇంతకుముందే ప్రపోజ్ చేశారు, కానీ పుల్వామా దాడి తర్వాత కూడా ఈ అస్త్రం ప్రయోగించలేదు. ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ఒక విధంగా ఆర్థికంగా పాకిస్తాన్ని ఇది దిగ్బంధనం చేస్తుందని చెప్పొచ్చు ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడం ద్వారా. నెక్స్ట్, ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అటారీ విల్ బి క్లోజ్డ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. వాగా బార్డర్ అని చెప్తారు. వాగా బార్డర్ అంటే అందరికీ తెలుసు, అమృత్సర్ లో ఉండే వాగా బార్డర్. వాగాకు అటువైపున ఉండేది అటారీ, పాకిస్తాన్ సరిహద్దు. ఈ పాకిస్తాన్ వాగా అటారీ బార్డర్ ను పూర్తిగా క్లోజ్ చేస్తున్నాం. దోస్ హూ హ్యావ్ క్రాస్డ్ ఓవర్ విత్ వాలిడ్ ఎండార్స్మెంట్స్ మే రిటర్న్ త్రూ దట్ రూట్ బిఫోర్ 1 May 2025. వాగా బార్డర్ దాటి అటారీలోకి కొద్దిమంది, ఇప్పుడు మన వాళ్ళు అక్కడ పాకిస్తాన్లో కర్తార్ సాహిబ్ కారిడార్ అని ఉంది, కర్తార్ సాహిబ్ గురుద్వారా ఉంది. మన సిక్కులు అక్కడికి వెళ్లి పూజలు చేస్తారు. అక్కడ ఉన్న సిక్కులు వచ్చి ఇక్కడికి కూడా అమృత్సర్ స్వర్ణ దేవాలయంకి వస్తారు. సో ఈ రూటును పూర్తిగా రద్దు చేస్తున్నారు. మనకు తెలుసు August 15th వాగా బార్డర్ లో మనం తెలుసు ఇండియా పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా సైనికులు ఒకళ్ళకొళ్ళు స్వీట్లు పంచుకుంటారు. ఆ వాగా అటారీ బార్డర్ ను పూర్తిగా క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వాగా బార్డర్ దాటి, అటారీ బార్డర్ దాటి వచ్చిన వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్ నేషనల్స్ ఉన్నారో వాళ్ళు 1 May వెళ్ళిపోవాలి. సో ఒక విధంగా 5 నిర్ణయాలతో పాకిస్తాన్ ను భారతదేశం అష్టదిగ్బంధన చేసింది. లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్స్ చేశారు 2 సార్లు, అయినా బుద్ధి రాలేదు, అయినా సిగ్గు రాలేదు పాకిస్తాన్ కు. ఇప్పుడు ఆర్థికంగా దిగ్బంధనం చేయడం, ఎందుకంటే 2 కూడా న్యూక్లియర్ వెపన్స్, రెండు దేశాలకు కూడా అణవస్త్రం ఉంది. మన దేశం జీడిపిలో ప్రపంచంలో 4వ స్థానం ఉంటే వాళ్ళకు కూడా 25 కోట్ల పాపులేషన్ ఉంది, తక్కువ పాపులేషన్ ఏం కాదు. కానీ పాకిస్తాన్ ఇప్పుడు బిచ్చం అడుక్కునే పరిస్థితి. ఆర్థికంగా టెర్రరిస్టులను ఎక్స్పోర్ట్ చేసి ఉగ్రవాదులు ఎక్స్పోర్ట్ చేసి ప్రపంచ దేశాలంతా కూడా పాకిస్తాన్ వెలేసిన పరిస్థితి. ఆర్థికంగా పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి. కేవలం సీమా ఉగ్రవాదుల్ని తయారు చేస్తే భస్మాసురం వస్తారు అంటారు కదా, ఎవరు కూడా పాకిస్తాన్ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. అక్కడ ఓ ఐటీ కంపెనీ పెట్టే పరిస్థితి లేదు. మనం చంద్రమండలకు పోతే చంద్రమండలానికి మన మనుషుల్ని పంపిస్తే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళు టెర్రరిస్టులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో అటువంటి దేశాన్ని అష్టదిగ్బంధనం ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్య ద్వారా చేసిందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సింధు వాటర్ ట్రీటీ, ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో చాలా గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అంటే ఇమీడియట్ గా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ సింధు నది మీద వరుసగా ఆనకట్టలు కట్టి ఆ పాకిస్తాన్ కు నీళ్లు పోకుండా చేయగలిగితే, మనకు తెలుసు ఇప్పుడు నీళ్లు 3వ ప్రపంచ యుద్ధం నీళ్ల ద్వారానే వస్తుంది అనుకున్నారు. ఆ నీళ్లు పోకుండా చేయగలిగితే, పాకిస్తాన్ లో అగ్రికల్చర్ ను దెబ్బగట్టగలిగితే, అక్కడ పంటలు పండకుండా చేయగలిగితే
చాలా తీవ్రమైన సివియర్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే భరత్, మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ అటాక్ జరిగిన వెంటనే అందరూ కూడా రివెంజ్ తీర్చుకోవాలి, 3వ సర్జికల్ స్ట్రైక్స్ జరగాల్సిందే అని అందరూ డిమాండ్ చేసిన సిచ్యువేషన్ కదా. ఇప్పుడు దౌత్యపరంగా అతిపెద్ద దెబ్బ కొట్టింది భారత్. అలాగే ఆర్మీ పరంగా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? 3వ సర్జికల్ స్ట్రైక్స్ ఉంటాయా? అంటే శివ, ఈ సర్జికల్ స్ట్రైక్స్ అనేవి అఫీషియల్ గా అనౌన్స్ చేసి చేయరు, అయిపోయిన తర్వాత చెప్తారు. ఇప్పుడు మనకు ఉరి అటాక్స్ జరిగి ఫస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు చెప్పలేదు, లేకపోతే పుల్వామా అటాక్ జరిగిన తర్వాత కూడా చెప్పలేదు. సో ఇప్పుడు చెప్పగలిగేది అఫీషియల్ గా చెప్పారు. సెంట్రల్ క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ, రక్షణ భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ చెప్పగలిగే డిసిజన్స్ ఇది ఎవరితో ఈ ప్రెస్ మీట్ పెట్టారు? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, అంటే విదేశాంగ శాఖ బ్రీఫింగ్ చేసి చెప్పింది. ఇండస్ వాటర్ ట్రీటీ విదేశాంగ శాఖ పరిధిలోకి వస్తుంది. తర్వాత ఈ అంబాసిడర్స్ రాయబార కార్యాలయం విదేశాంగ శాఖ పరిధిలోకి వస్తుంది. తర్వాత వాగా బార్డర్, అటారీ బార్డర్ క్లోజ్ విదేశాంగ శాఖ పరిధిలోకి వస్తుంది. తర్వాత డిఫెన్స్, నావల్, మిలిటరీ సంబంధించి కూడా విదేశాంగ శాఖ పరిధికి వస్తుంది. వీసాలు ఇవ్వడం విదేశాంగ శాఖ పరిధి. సో విదేశాంగ శాఖ పని ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలు మాత్రమే ఇప్పుడు చెప్పారు, బయటికి వెల్లడించారు. ఇక రక్షణ శాఖ ఏం చేస్తుంది, హోంశాఖ ఏం చేస్తుంది, మన భద్రతా పరంగా మనమేం తీసుకుంటాం, అవేవి కూడా బయటికి చెప్పారు, చర్యల ద్వారా చూపిస్తారు. సో లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు అయిపోయిన తర్వాత చెప్పారు, మేము సర్జికల్ స్ట్రైక్ చేసాం ఉరిలో అని చెప్పి. లేదా సర్జికల్ స్ట్రైక్స్ అక్కడ అభినందన్ వర్ధమాన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పారు, మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఉగ్రవాద స్థావరాల మీద బాంబు వేశారని. సో ఇప్పుడు కూడా అంతే, ఇంకా చెప్పడం ఉండదు, అది చర్యలే ఉంటాయి. ఇవి కేవలం విదేశాంగ శాఖ చర్యలు తీసుకున్న చర్యల్ని విదేశాంగ శాఖ వివరించింది. కేవలం విదేశాంగ శాఖ తీసుకున్న చర్యల ద్వారానే మనం పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేయగలిగాం. 5 చర్యలతో అష్టదిగ్బంధనం. సింపుల్లీ పాకిస్తాన్ కొలాప్స్. ఒక్కొక్క నిర్ణయం, ఇండస్ వాటర్ ట్రీటీతో ఎకనామికల్లీ పాకిస్తాన్ కొలాప్స్ ఇన్ లాంగ్ టర్మ్, ఇమీడియట్ గా ఆగిపోద్దనను. ఇప్పుడు పాకిస్తాన్ లో పడ్డ వర్షపాతమే అక్కడ పడ్డ సింధు నది భారతదేశం కూడా పాకిస్తాన్ లోకి ప్రవహిస్తుంది. ఇక భారతదేశం నుంచి చుక్క నీరు కూడా రాకపోతే ఓన్లీ పాకిస్తాన్ లో పడ్డ వర్షమే ఉంటే వాళ్ళకి ఇబ్బందే కదా. 50%, 60% వాటర్ ఆగిపోద్ది పాకిస్తాన్ లో. మిగతా ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ ఎడారి. పాకిస్తాన్ లో ఈ పంజాబ్ లోనే ఎంతో పడే, ఎందుకంటే ఈ సింధు నదికి ఎందుకు ప్రభావం ఉంటుందంటే హిమానీ నదాలు, హిమాచల్ ప్రదేశ్ హిమానీ నదాలు కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా మంచు కరిగి కంటిన్యూస్లీ సింధు నది ప్రవహిస్తూ ఉంటుంది. సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. సో జీలం నది, సింధు నది ఉపనదులు మోస్ట్లీ కొన్ని పాకిస్తాన్ కూడా వెళ్తూ ఉంటాయి. వాటిని కట్టేలు చేయడం ద్వారా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఆల్మట్టి నుంచి వాటర్ ఆగిపోయింది అనుకోండి, ఆల్మట్టి నుంచి వాటర్ ఆగిపోతే ఓన్లీ మన శ్రీశైలం, నాగార్జున సాగర్ లో పడ్డ వాటరే సరిపోదు కదా మన రాష్ట్ర అవసరాలకి. అంటే నేను దీని కంపారిజన్ కరెక్ట్ కాదు, బట్ చెప్తున్నాను, అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా. ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా సింధు నది మేజర్ వర్షపాతం కంటే ఎక్కువ కూడా హిమానీ నదం, అంటే హిమాలయాల్లో పుడుతుంది కాబట్టి హిమాలయాల్లో కరిగే మంచంతా కూడా సింధు నదిలోకి ప్రవహించి 365 డేస్ వాటర్ ఉంటాయి. ఈ 365 డేస్ వాటర్ను పాకిస్తాన్ బార్డర్ దగ్గరే పూర్తిగా మనం యూటిలైజ్ చేసుకుని అక్కడికి చుక్క నీరు కూడా పంపించకపోతే ఓన్లీ పాకిస్తాన్లో పడ్డ వర్షపాతమే సరిపోదు వాళ్ళకి. ఎందుకంటే 75% రెవెన్యూ పంజాబ్ నుంచి వస్తుంది. అందుకనే పాకిస్తాన్లో ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ కూడా పంజాబ్ నుంచే, నవాజ్ షరీఫ్ అయినా లేకపోతే భుట్టో అయినా వీళ్ళంతా పంజాబ్ నుంచి వచ్చిన రాజకీయ నాయకులదే డామినేషన్. అందుకని బెలూచిస్తాన్లో ఎప్పుడు కూడా రివోల్ట్ జరుగుతుంది. బెలూచిస్తాన్లో అక్కడ మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అని అంటారు. ఎందుకంటే పంజాబ్ డామినేషన్, పాకిస్తాన్లో పంజాబ్ డామినేషన్ ఎక్కువ ఉంది. ఆ పంజాబ్ డామినేషన్ ఎందుకంటే ఆర్థికంగా పంజాబ్ కంట్రిబ్యూట్ చేస్తుంది పాకిస్తాన్. మన దగ్గర అంటారు కదా ముంబై డామినేషన్, లేకపోతే ఢిల్లీ డామినేషన్, నార్త్ లేకపోతే హైదరాబాద్, గుజరాత్. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కువ రెవెన్యూ ఉంది. సో మేజర్ రెవెన్యూ పంజాబ్ నుంచి వస్తుంది కాబట్టి ఆ పంజాబ్ రెవెన్యూని ఫుల్ గా కట్ చేస్తారు ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా. పంజాబ్ లో పంటలు పండకపోతే, అక్కడ ఎకానమీ డెవలప్ కాకపోతే, పాకిస్తాన్ లో ఉన్న సిటీసే తక్కువ. కరాచీ మెయిన్ సిటీ, ఎందుకంటే కరాచీ తీర ప్రాంతం. సో దాన్ని పూర్తిగా గనక ఆపగలిగితే, పంజాబ్ లో వచ్చిన ఏదైతే ఉందో పంజాబ్ ద్వారా వచ్చే రెవెన్యూను ఆపగలిగితే పాకిస్తాన్ ఆల్రెడీ బిచ్చప్ దేశం అయిపోయింది. పాకిస్తాన్ ఒక విధంగా చెప్పాలంటే, మాటలు మాట్లాడాలంటే బిచ్చం అడుక్కునే దేశం అయిపోయింది. అక్కడ ఏం లేదు ఎకానమీ.
మన ఎకానమీ ఎట్లా ఉంది, మనం బ్రిటన్ కూడా దాటి ప్రపంచంలో లార్జెస్ట్ ఎకానమీ, 4th ఎకానమీ. బంగ్లాదేశ్ ఎకానమీ కూడా ఇంకా అంతకంటే బాగుంది పాకిస్తాన్ ఎకానమీ కంటే. పాకిస్తాన్కి అప్పు పుట్టట్లేదు, అమెరికా కూడా పూర్తిగా సాయం వదిలేసింది. ఒకప్పుడు అమెరికా మీద పూర్తిగా డిపెండ్ అయిన పరిస్థితి. సో ఇంకా బిచ్చం దేశం అయిపోతుంది పాకిస్తాన్, సింధు నదిని గనక ఆపేస్తే గనక. దాంతోపాటు ఇంకా పాకిస్తాన్ పౌరులు ఎవరు, ఇంతకాలం ఏంటంటే పౌరులు ఏం తప్పు చేశారు అంటే కొంచెం సాఫ్ట్ స్టాండ్, పాకిస్తాన్ పౌరులు ఏం తప్పు చేశారు, అక్కడ ప్రభుత్వం కదా, అక్కడ మిలిటరీ కదా చేస్తున్న తప్పులు. సో ఇక మీరు ఆ దేశంలో ఉంటున్నందుకు, మీరు పాకిస్తాన్ పౌరులై పుట్టినందుకు మీరు మీ కర్మ మీరు చావండి, మిమ్మల్ని వీ వోంట్ ఎంటర్టైన్. ఇప్పుడు చాలామంది మనకు అద్నాన్ సమీ సింగర్ పాకిస్తాన్ జాతీయుడే, బట్ ఇండియా పౌరసత్వం ఇచ్చింది కదా. సో అట్లా పాకిస్తాన్ పౌరుల్ని కూడా ఎంటర్టైన్ చేయము, ఇంకా వీసాలు ఇవ్వబోం. ఇంతకుముందు ఏంటంటే సార్క్ దేశాలు అంటే దక్షిణాసియా దేశాలు, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవ్స్, నేపాల్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద వీసాలు ఇచ్చేవాళ్ళు. మన దగ్గరికి కొద్దిమంది రెగ్యులర్గా అంటే వాళ్ళు ఇక్కడ సంపాదించుకోవడానికో కొద్దిమంది వచ్చేవాళ్ళు, లేకపోతే జర్నలిస్టులు అటు ఇటు ట్రావెల్ చేసేవాళ్ళు ఉండాలి. సో ఇప్పటి నుంచి సార్క్ వీసా స్కీమ్ ఉండబోదు. ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళకు కూడా రద్దు చేస్తున్నాం. 48 hours లోపు, టైం కూడా ఎక్కువ ఇవ్వలేదు. మిగతా వాటికన్నా May 1st ఇచ్చారు, 25వ తేదీలోపు 48 hours లోపు దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పారు. రాయబార కార్యాలయం కూడా తగ్గించేస్తున్నారు. ఇంకా దౌత్యపరమైన సంబంధాలని పూర్తిగా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ 50% తగ్గించేస్తున్నారు. మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ ఎక్స్పర్ట్ వీసాలు కూడా పూర్తిగా క్రాస్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఈ డిసిజన్స్ అన్నీ కూడా ఒక విధంగా ఆ తర్వాత చేసుకోబోతున్నారు. సో ఈ నిర్ణయాలన్నీ కూడా విదేశాంగ శాఖకు సంబంధించిన నిర్ణయాలే. ఇంకా రక్షణ శాఖకు సంబంధించిన నిర్ణయాలు బయటకు చెప్పారు, చేసి చూపిస్తారు. 2 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసి చూపించారు పాకిస్తాన్ మీద. సరే, మయన్మార్లో ఫస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ చేశారు, అది వేరే సంగతి. బట్ పాకిస్తాన్లోనే 2 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. బాలాకోట్ దాడి అందరికీ గుర్తునే ఉంటుంది. అది కూడా చేస్తారేమో చెప్పలేం, కాకపోతే అది ముందు చెప్పి చేయరు. సో విదేశాంగ శాఖ పరిధిలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ కేర్ చేసేవాళ్ళు లేరు. ఇంతకుముందు అంతో ఇంతో వెయిటేజ్ ఉండేది, దాన్ని పట్టించుకునే దేశం అయిపోయింది. పాకిస్తాన్లో క్రికెట్ కూడా ఆడే పరిస్థితి లేదు. మొన్న ప్రపంచ కప్ పెడితే ఇండియా చెప్పింది మేము అక్కడ ఆడం. 2020 వరల్డ్ కప్ పెడితే మీ ఇష్టం, దుబాయ్లో ఆడితే ఆడండి, లేకపోతే ఏదంటే దుబాయ్లో ఆడాల్సి వచ్చింది వాళ్ళు. శ్రీలంక ప్లేయర్స్ మీద కూడా పాకిస్తాన్లో బుల్లెట్ దుంచిన పరిస్థితి. సో అక్కడ సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదని అందరికి అర్థమైపోయింది. అక్కడ ఏమి ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఇక మిగిలింది ఒక పంజాబ్. ఆ పంజాబ్ రాష్ట్రాన్ని కూడా, అంటే మన పంజాబ్ కాదు, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కూడా స్మాష్ చేస్తే ఇంకా పాకిస్తాన్ ఏమీ మిగిలి ఉండదు. ఆర్థికంగా ఐసోలేట్ చేయడం, వాళ్ళు పూర్తిగా టెర్రరిజం ఎక్స్పోర్ట్ చేస్తూ బతుకుతున్నారు. అంటే సరే, బార్డర్లో మన రెవెన్యూ అంతా కూడా బార్డర్లో సైనికులకి లేకపోతే సెక్యూరిటీకి పోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆ క్రమంలో వాళ్ళు నష్టపోతున్నారు. అయినా తెలియట్లేదు, వాళ్ళకి బుద్ధి రావట్లేదు. సో ఈ విధంగా అయినా ఒకటి, అక్కడ ముఖ్యంగా పౌరులు కూడా, భారతదేశంతో శాంతి కోరుకునే పౌరులు కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ భస్మాసురు అస్తమైంది. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తే ఇప్పుడు ఉగ్రవాదం వాళ్ళకే థ్రెట్ అయిపోయింది. అక్కడ ఏ విధంగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఒక విధంగా చెప్పాలంటే ఐసోలేట్ చేసే ప్రక్రియ. ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వం మేజర్ డిసిజన్, రేపు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టబోతున్నారు 24వ తేదీ. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వీళ్ళిద్దరు నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా రేపు తీసుకుంటారు. సో ఒక్కొక్కరు ఇప్పుడు అమిత్ షా అండ్ రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ అన్ని పార్టీల నేతల్ని ఆహ్వానించి దానికి అన్ని పార్టీల ఒపీనియన్ తీసుకోబోతున్నారు. పాకిస్తాన్ మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి. అయితే అన్నిటికంటే హైలైట్ ఏంటంటే 1960లో ప్రధానమంత్రి నెహ్రూ, భారతదేశ ప్రధాని, పాకిస్తాన్ చీఫ్ అయూబ్ ఖాన్ మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ జరిగింది. అప్పుడు కొంత సాఫ్ట్, పోనీ పాకిస్తాన్ కూడా కదా, వాళ్ళ పౌరులు బతకని, వాళ్ళ ఎకానమీ బాగుండాలి. మనం ఎప్పుడు కూడా భారతదేశం ఏంటంటే మంచి కోరుకుంటాం, ఎదుటి దేశం మంచి కూడా కోరుకుంటాం. వాళ్ళు కూడా బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అన్నది మన భారతదేశ డిఎన్ఏలో ఉంది. మనం బాగుండాలి, అందరూ బాగుండాలి అని మనం కోరుకుంటాం. కోరుకొని ఆ విధంగా చేస్తే వాళ్ళే విధంగా చేస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ఏదైతే అగ్రిమెంట్ ఉందో
నెహ్రూ అయూబ్ ఖాన్ ఇద్దరు సైన్ చేసిన అగ్రిమెంట్ మనం అబేయన్స్లో పెట్టాం. అయితే దీని ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ ఉండాలి. అంటే దీన్ని ఏదో అబేయన్స్లో పెట్టడం అంటే, ఎందుకంటే పూర్తిగా ఎందుకు రద్దు చేయలేదంటే బికాస్ ప్రపంచ బ్యాంకు, IMF, మళ్ళీ ఇంటర్నేషనల్ కోర్టు ఇవన్నీ కూడా జోక్యం చేసుకుంటాయి కాబట్టి ఈ విధంగా చేశారు. సో లిటరల్గా పాకిస్తాన్ వెలేశారు. ఇంకా మీరు అంటరానితనం అమానుషం అంటారు కదా. సో ఇక్కడ ఈ విషయంలో అంటరానితనం అమానుషం కాదు. పాకిస్తాన్ ఎంత చేసినా తక్కువే, ఎంత ఏ విధంగా చేసినా వాళ్ళకి సిగ్గు బుద్ధి అనేది రాదు. సో అందుకని ఇంకా అంటే ఇప్పుడు నిన్న పహల్గామ్లో పాపం 2 రోజుల క్రితం పెళ్లి చేసుకున్న వాళ్ళని వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళు కాల్చి చంపాలి ఉగ్రవాదులు. అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని ఇంకా మనుషులుగా మనం ట్రీట్ చేయాలా? అక్కడ ప్రభుత్వాన్ని, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, మిలిటరీని ట్రీట్ చేయాలి. ఇంత జరిగితే వాళ్ళు ఖండించారా? మేము దీన్ని ఖండిస్తున్నాం, ఉగ్రవాద దాడిని అన్నారా? అనలే. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళ ఇంటర్నల్ ఎఫైర్ అన్నారు. సో ఇక అటువంటి దేశాన్ని ఏం చేయాలి? అంతే కదా, ఇంతకు మించి చర్యలు ఏముంటాయి? సో ఒకటైతే ఫైనల్, భారత ప్రభుత్వం ఏదైతే ఈ 5 నిర్ణయాలు తీసుకుందో వీ వోంట్ ఎంటర్టైన్. ఇప్పుడు క్రికెటే కాదు, ఇంకా పౌరుల్ని కూడా రానివ్వం. మీ పాకిస్తాన్ లాంటి దేశంలో పుట్టడమే మీరు చేసుకున్న దురదృష్టం అని ఒక విధంగా మెసేజ్ ఇచ్చినట్లయితే, అటువంటి రోగ్ కంట్రీలో పుట్టడం, పాకిస్తాన్ లాంటి కంట్రీలో పుట్టడమే మీరు చేసుకున్న తప్పని చెప్పి మంచి పౌరులు కూడా ఉండొచ్చు, కానీ అటువంటి వాళ్ళని మేము ఎంటర్టైన్ చెయ్యం, అటువంటి పౌరులకు వీసాలు ఇవ్వం, అక్కడ బార్డర్ తెరవం, మీకు మాకు ఇంక ఎటువంటి సంబంధం లేదు, దౌత్య సంబంధాలను కూడా సగానికి సగం కట్ చేస్తామని మెసేజ్ ఇచ్చినట్లయింది. ఇండస్ వాటర్ ట్రీటీ చాలా గొప్ప నిర్ణయం అంటాను. అంతే, ఇంకా వాళ్ళని ఆర్థికంగా దెబ్బకొట్టి, ఇప్పుడు ఆల్రెడీ మన దేశం ఏ స్థాయిలో ఉన్నా, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా మనం చూస్తున్నాం. మన GDP ఏంటి, మనల్ని పాలించిన బ్రిటన్ కూడా దాటి 4th బిగ్గెస్ట్ ఎకానమీ, అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మనం 4వ పెద్ద ఎకానమీ. సో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళ 100వ ఎకానమీలో 150వ స్థానంలో కూడా ఉన్న ఆశ్చర్యం లేదు. ఆర్థికంగా అప్పులు కూడా కట్టలేని స్థితిలోకి వచ్చింది. సో ఇండస్ వాటర్ ట్రీటీ చాలా గొప్ప నిర్ణయం విదేశాంగ శాఖ. ఇక నెక్స్ట్ సర్జికల్ స్ట్రైక్స్ ఉంటాయా, ఏముంటాయి ఏందన్నది బహుశా అది అత్యున్నత స్థాయిలో జరుగుతుంది. ముందు CCSలో ఆర్థిక, విదేశాంగ, రక్షణ, హోంశాఖ మంత్రులు ఉంటారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఆబ్వియస్లీ ఉంటారు. డిఫెన్స్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ కూడా ఉంటారు. వీళ్ళ మీటింగ్ జరిగిన తర్వాత ముందుగా రాజ్నాథ్ సింగ్, తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మోడీ, అమిత్ షా, అజిత్ దోవల్ ముగ్గురు కలిసి చర్చించారు. సో మోడీ కాన్ఫిడెంట్ ఎవరు? అమిత్ షా. సో వాళ్ళు ముగ్గురు ఇంకా చర్చించుకున్నారు. బహుశా ఒక నిర్ణయానికి కూడా రావచ్చు. ఆ నిర్ణయం ఏం జరగబోతుంది, ఏం ఇంప్లిమెంట్ జరగబోతుంది అన్నది మనకు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత తెలిసింది కదా. ఉరిలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఫస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత తెలిసింది కదా. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఇక స్పేర్ చేసేది లేదు అని అయితే మెసేజ్ ఇచ్చారు. సో మోడీ వచ్చిన మొదటిసారి నవాజ్ షరీఫ్తో మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం, నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళారు, చేశారు. కానీ మేము మంచిగా ఉన్నా సరే మా బుద్ధి మారదు, కుక్కతో ఒక వంకర అని పాకిస్తాన్ చెప్పిన తర్వాత ఇక రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది కదా. చూద్దాం. మొత్తానికి విదేశాంగ శాఖ నిర్ణయాలు మాత్రమే వెల్లడించారు. ఇది కేవలం విదేశాంగ శాఖ నిర్ణయాలే. రక్షణ శాఖ ఏం చేస్తుంది, రక్షణ శాఖ అంటే మన ఆర్మీ ఏం చేస్తుంది, మన నేవీ ఏం చేస్తుంది, మన ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుంది అన్నది చేతల్లో ఉంటాయి. ఇంకా ప్రెస్ రిలీజెస్, ప్రకటనలు అయితే ఉండవనే చెప్పొచ్చు. శివ, రైట్, థ్యాంక్ యూ సో మచ్ భరత్.